బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సాక్షి బేహన్ ద్వారా ఆనందంగా ఉండే జీవితం ఎలా ఉంటుంది, సుఖము అనే దాని గురించి ఉపనిషత్ గంగా ద్వారా మనం ఎపిసోడ్లో కొన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు దానిలోనే ఒక భాగంగా మనసు అతి సూక్ష్మంగా ఉంటుంది. ఆత్మ నిరాకారి ఉన్నప్పుడు ఎలా ఉండేది అని బాపూజీని మేము అడిగినప్పుడు బాపూజీ లైవ్లో ఇంటర్వ్యూలో చక్కటి సమాధానం చెప్పాడు. దాని యొక్క సారాంశం, మనిషిలో మనసు ఉంటుందని అందరికీ తెలుసు, కానీ ఆత్మ ఈ శరీరంలో లేనప్పుడు పరంధామంలో నిరాకారి స్థితిలో ఉన్నప్పుడు కూడా దానికి మనసు ఉందా అని అనుకుంటూ ఉంటారు. మేము అదే అడిగాము. అదే ఎక్కువ మంది సాధకుల మనసులో కూడా మెదిలే ప్రశ్న. దీనికి జవాబు బాపూజీ దివ్య పరమ జ్ఞానంలో మనకు దొరుకుతుంది. బాపూజీ అన్నారు, ఆత్మకు 3 రకాల స్టేజెస్ ఉంటాయి. వాటిలో మనసు ఒకటి. సనాతన ధర్మంలో ఆత్మకు 3 స్టేజులు. 1 సాకారి, ఆకారి, నిరాకారి. 3 సాకారి అంటే పంచతత్వాల స్థూల శరీరంలో మృత్యులోకంలో ఇక్కడ కర్మ బంధనం ప్రకారం నడుస్తుంది. కారణ శరీరంలో అనేక జన్మల కర్మల రికార్డింగ్ ఉంటుంది. సాకారి పంచతత్వాల స్థూల శరీరంలో మృత్యులోకంలో ఉంటుంది. మనసు కర్మ బంధన ప్రకారం నడుస్తుంది. కారణ శరీరంలో అనేక జన్మల కర్మల రికార్డింగ్ ఉంటాయి. దాన్ని ఆధారంగానే మనసు ఆలోచిస్తుంది, కలలు కంటుంది, సంకల్పం చేస్తుంది. ఆకారి సూక్ష్మ జగత్తులో భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపలోకం, సత్యలోకం, ఇక్కడ 3 తత్వాల సూక్ష్మ శరీరము. ఇక్కడ కూడా కారణ శరీరం ఉంటుంది. కారణ శరీరం ఉన్న చోట మనసు కూడా ఉంటుంది. నిరాకారి అనగా అసలైన ప్రశ్న ఇక్కడే ఉంది. దీనికి బాపూజీ స్పష్టంగా చెప్పారు. నిరాకారిలో కూడా మనసు ఉంటుంది. చాలామంది పైకి వెళ్తే మనసు అంతమవుతుంది అనుకుంటారు, కానీ అలా కాదు. నిరాకారి మనసు ఉంటుంది, అది వేరే రకం అన్నారు. మరి నిరాకారి మనసుపై ఆవరణలు అండ్ రికార్డింగ్లు ఉంటాయా అంటే, ఆత్మ బ్రహ్మపురి దాటి విష్ణుపురికి వెళ్ళినప్పుడు అక్కడ 50% పరమతత్వాలు, శివపురికి చేరినప్పుడు 100% పరమతత్వాలు ఉంటాయి. శివపురిలోకి వెళ్ళగానే కారణ శరీరంలోని రికార్డింగ్స్ అంతా తుడిచిపోతూ ఉంటుంది. కారణ శరీరం సమాప్తమైతే అప్పుడు ఏది మిగులుతుంది? ఇంకా నిరాకారి ఆత్మే మిగులుతుంది. దీని పరమ మహత్తత్వం, పరమ ఆకాశం, ఆవరణలు ఉంటాయి. ఈ ఆవరణలే ఆ ఆత్మస్థాయిని నిర్ణయిస్తాయి. ఆవరణలోనే రికార్డింగ్ ఉంటుంది. మరి నిరాకారి స్థితిలో కారణ శరీరం సమాప్తమవుతుంది అని అనుకున్నప్పుడు శరీరంలో రికార్డింగ్ కూడా ఉంటుందా లేదా? అంతా తుడిచిపెట్టబడిపోతుంది శివపురికి వెళ్ళంగానే అని అంటారు. దీనికి బాపూజీ అంటూ ఉన్నారు, నిరాకారి ఆత్మ మీద పరమ మహత్తత్వము, పరమ ఆకాశం, ఆవరణలు ఉంటాయి. ఈ ఆవరణలే ఆత్మస్థాయిని నిర్ణయిస్తాయి. ఆ ఆవరణలోనే రికార్డింగ్ ఉంటుంది. ఆ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎన్ని కళలది, దాని చరిత్ర ఏమిటి అనేది చూస్తే పరమ ఆకాశంలో రికార్డింగ్స్ జరుగుతూ ఉంటాయి. చుట్టూ ఉన్న వాతావరణం దానిలో ఇమిడిపోతూ ఉంటుంది. అందుకే నిరాకారి ఆత్మకు కూడా స్మృతులు ఉంటాయి. మనసు ఉంటుంది, చాలా సూక్ష్మమైనది. ఉన్నత స్థాయి మనసు. 3 కళల సిద్ధాంతము మనసు శక్తికి కొలమానంగా ఉంటుంది. బాపూజీ ఒక అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు. కళల ఆధారంగా ఆత్మ, మనసు, దాని శక్తి కొలుస్తారు. మన బ్రహ్మాండంలో మనది ఒక కళది. మహాబ్రహ్మాండం గెలాక్సీ 8 నుండి 12 కళలు, 10 కళలు. ఇకపోతే బ్రహ్మాండం పైన యూనివర్సల్ 16 కళలు, గ్రేట్ యూనివర్స్ 20-25 కళలు, మల్టీవర్సు 100 కళలు. 10 నుండి 20 కళల నుండి వచ్చిన ఆత్మల మనసు అంత శక్తివంతంగా ఉంటుంది. 100 కళల ఆత్మకు నిరాకారి స్థితిలో కూడా 100 కళల మనసు ఉంటుంది. దాని స్మృతులు, సంకల్పాలు, రికార్డింగ్ అన్నీ అదే విశాలంగా ఉంటాయి. ఇంకా సైన్స్ కూడా మ్యాట్రిక్స్ ఉంటుంది. అంటే సంపూర్ణ సృష్టి ఒక చైతన్య శక్తి క్షేత్రంలో సమాధమై ఉంటుంది, నమోదై ఉంటుంది. బ్రహ్మ మనసుని మహాబ్రహ్మ మనసు అంతా ఒక విశాల చైతన్య వ్యవస్థలాగా పనిచేస్తుంది. సంకల్పము సృష్టి
రచయించడానికి బీజమవుతుంది అని. అనగా నిరాకారి స్థితిలో సంకల్పం ఎలా వస్తుంది? అక్కడ మనసే లేకపోతే అనుకుంటారు. మనసు అంత సూక్ష్మమైతే సృష్టి కూడా సూక్ష్మంగానే తయారైంది. దీనికి బాపూజీ చాలా చక్కటి అందమైన సమాధానం చెప్పారు. నిర్గుణ నిరాకార బ్రహ్మలో కూడా చాలా తేలికపాటి సంకల్పాలు వస్తూ ఉంటాయి. నేను బ్రహ్మాండాన్ని సృజించాలి అని ఒక సంకల్పంతో సృష్టి రచించబడింది. ఈ సంకల్పం పైనుండి కిందకు వస్తూ ఉంది. పరబ్రహ్మ మహాబ్రహ్మ నుండి మహాబ్రహ్మకు, మహాబ్రహ్మ నుండి బ్రహ్మకు, బ్రహ్మ నుండి సృష్టి ఈ విధంగా జరిగింది. ఎక్కడ నుండైనా సంకల్పం లేస్తే అక్కడ మనసు ఖచ్చితంగా ఉంటుంది. అందుకే పరమాత్మను త్రిగుణాతీత నిరాకారి నిస్సంకల్ప అంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన సంకల్పం అంత సూక్ష్మం. మనం దాన్ని సాధారణ మనసు అనలేం. అయినా అది ఉంది. 5 మనసు ఉన్న చోట బుద్ధి సంస్కారం కూడా ఉంటాయి. ఇది చాలా ముఖ్య సిద్ధాంతం. స్థూల జగత్తులో మనసు, బుద్ధి, సంస్కారం ఈ 3 స్థూల సూక్ష్మంలో ఉంటాయి. నిరాకార స్థితిలో ఇవి 3 కలిసే ఉంటాయి. నిరాకార మనసు, నిరాకారి బుద్ధి, నిరాకారి సంస్కారము మనసు ఉన్న చోట ఈ 3 కలిసే ఉంటాయి. అందుకే ఆత్మ పైకి వెళ్ళినప్పుడు మన మూల స్థితి నెమ్మదిగా గుర్తు వస్తుంది. 30 కళలు ఆత్మ, 60 కళ 30 కళలు పరంధామానికి చేరినప్పుడే తను ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకుంటుంది. లేకపోతే కొట్టుమిట్టాడుతూనే ఉంటూ ఉంటుంది. ద్వైతము, అద్వైతము, పరమ సత్యం. ఇక్కడ బాపూజీ ఒక విషయం చెప్తారు, అది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మ ఒకటే అనేది అసంపూర్ణ జ్ఞానము. పరంపిత పైన పరంధామంలో ఉన్నాడు, నువ్వు ఇక్కడ క్రింద ఉన్నావు, ఇద్దరు ఎప్పటికీ ఒకటి కాలేరు అనేదే ద్వైతము చెప్తూ ఉంటుంది. ఆత్మ పరంధామంలో కూడా రచయిత నుండి వేరుగానే ఉంటుంది. ఆయన కోరుకుంటే తప్ప అందులో కలవము. పరంధామంలో క్రియేటరు, సృష్టి ఇద్దరు వేరువేరుగా ఉంటారు. అందుకే బాపూజీ అంటారు, ఆయన్ని తండ్రిలాగా గుర్తించుకో, నువ్వు ఆయన సంతానమని. ఇదే అత్యంతమైన శుద్ధమైన పవిత్ర సంబంధం. సాధకుడికి ఆచరణాత్మక సందేశం. సంపూర్ణ జ్ఞానం నుండి మనకు ఏమి లభిస్తుంది? మనసు ఈ శరీరానికే పరిమితం కాదు, సాకారి, ఆకారి, నిరాకారి 3 స్థితిల్లో ఉంటుంది. కాబట్టి మనసును శుద్ధి చేయటం, సంకల్పాలను ఉన్నతం చేయటం ఈ జీవితంలోనే కాదు ప్రతి స్థితిలోనూ కూడా అవసరం. మీ ఆరాను సురక్షితంగా ఉంచుకోండి. బాపూజీ అంటారు, రోజుకు కనీసం 3 సార్లు సంకల్పం చేయండి, నా ఆరా సీల్ అయ్యింది అని. నెగిటివ్ ఆత్మలు మీ శక్తిని తీసుకోలేవు. అందరిలో ఆత్మను చూడండి, దేహాన్ని కాదు. బాపూజీ సందేశం ఇదే. ఆత్మిక దృష్టి పెంచుకోండి. ప్రతి జీవి పరమాత్మని యొక్క సంతానమే. అతి పెద్ద విషయం. మనం పైకి వెళ్ళాలి, బ్రహ్మాండం దాటి, ఒక కళ ప్రపంచం దాటి వెళ్ళాలి. ఎంత ఆత్మస్వరూపంలో ఉంటే అంత ఉన్నత సంకల్పాలు వస్తాయి, అంత ఉన్నతమైన మనసు కూడా తయారవుతుంది అని అంటూ ఉన్నారు. ఇకపోతే యాస్ట్రల్ రికార్డ్స్ ఏంటి, దీని గురించి క్వాంటమ్ ఎంటాంగ్మెంట్, చైతన్యం జాలలు, ఇవన్నీ కూడా మనకు తర్వాత విషయము తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్ కే బేహద్ పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.